ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. అమృతగూడ సమీపంలో ప్రధాన రహదారిపైకి పెద్దపులి ఒక్కసారిగా రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పొలాల్లో ఉన్న రైతులకు పెద్దపులి వస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. మరికొంతమంది పెద్దపులిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ విజయమేమ. ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే గత 2 నెలలుగా ఈ పుల్ల కలకలం అయితే రేపుతుంది. ఈ పులులకు సంబంధించింది అయితే ఇప్పటికే సంబంధిత ఫారెస్ట్ అధికారులు అయితే పుల్లకు సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చేశారు. పులులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయనే ట్రాకింగ్ కూడా అందుతున్నతో అయితే ఈరోజు తిరుపతి మండలం అమృతగూడ వద్ద ప్రధాన జాతీయ రహదారిపై అయితే పులి కలకలం రేపింది. అక్కడ ఉన్న పత్తి రైతులు అయితే తమకు సంబంధించిన ఫోన్లలో చిత్రీకరించారు. ఏది ఏమైనా కూడా ఇటు పులుల కలకలంతో అయితే పత్తి రైతులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ఈ పులులు ఎప్పుడు ఎలా ఇటు మహారాష్ట్రకు ఇటు తెలంగాణకు ఎప్పుడు వస్తుందని తెలియకపోవడంతో అయితే ఇటు రైతులు అయితే తీవ్ర ఆవేదన గురవుతున్నారు. ఇటు ఒకటేసారి పెద్ద పులి కనపడటంతో అయితే ఇప్పటికే చాలా మంది ప్రజలు కానీ గ్రామస్తులు కానీ తీవ్ర కలకలం రేపింది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇటు పులులకు సంబంధించి ఇటు అటవీ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు చర్య చేపట్టాలని అయితే ఇటు ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు గత 2 నెలలుగా ముగ్గురికి ఏదైతే ఇటు లక్ష్మి కానీ సురేష్ కానీ ఇటు ప్రాణహాని జరిగిన సంఘటనలు అయితే మనకున్నాయి. ఏది ఏమైనా కూడా ఇటు పుల్ల కలకలంతో అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు రైతులకైతే సమాచారం అందించాలి. రైతులకు తగు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలంటే ఇటు రైతులు కోరుతున్నారు. ఇటు పుల్ల కలకలంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే పుల్లు సంచారం పెరిగిందని అయితే చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని అయితే ఇటు రైతులు కోరుతున్నారు. ఇటు పులులు కూడా అదే రీతిలో ఈ రోజు సిర్పుటిలో జాతీయ రహదారిపై ఇటు మహారాష్ట్ర ఇటు సిర్పుటి ప్రధాన జాతీయ రహదారిపై పులులు నడుచుకుంటూ వెళ్ళటంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. దాంతో పాటు ఇటు కొంతమంది దానికి సంబంధించిన వీడియోగ్రాఫ్స్ కూడా చేశారు. దీనిపై అయితే ఫారెస్ట్ అధికారులు అయితే సంబంధిత రైతులకైతే అన్ని చర్యలు చేపట్టారని అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు పులుల సంచారం పెరగడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్.